నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఉత్తర తెలంగాణ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తామన్న రాష్ట్ర భారీ నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సిద్దాపూర్ రిజర్వాయర్ పనులను పరిశీలించిన మంత్రి. ఆర్మూర్ జంబి హనుమాన్ అయ్యప్ప దేవాలయంలో 2వ బుధవారం సందర్భంగా మాస పూజ అన్నదాన కార్యక్రమాలు. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన SHO సత్యనారాయణ గౌడ్. ఆర్మూర్ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామన్న మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరి. పెర్కిట్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వార్డు సభ. యూరియా యాప్ను తొలగించాలని CPM డిమాండ్. రైతులను ఇబ్బందులకు గురి చేస్తే ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్న CPM నాయకులు. తెలంగాణ జిల్లాల్లోని సాగునీటి ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర భారీ నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. హెలికాప్టర్లో వర్ణి మండలం సిద్దాపూర్ చేరుకున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్, నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి, కామారెడ్డి SP రాజేష్ చంద్ర, నిజామాబాద్ అదనపు DCP శుభం నగరాలే, DFO సిద్ధార్థ, విక్రమ్ సింగ్ తదితరులు హెలిప్యాడ్ వద్ద పుష్పగుచ్చాలు అందించి ఘన స్వాగతం పలికారు. సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్ తదితరులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రిజర్వాయర్కు సంబంధించిన వివరాలతో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ తిలకించారు. 106 కోట్ల రూపాయల వ్యయంతో 7,975 ఎకరాల ఆయకట్టుకు నీరందించే జకోరా, చెందూర్ ఎత్తిపోతల పథకాలను అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జకోరాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి రంగానికి పౌర సరఫరాలకు ఎనలేని ప్రాముఖ్యత ఇస్తుందని గుర్తు చేశారు. భూసేకరణ, అటవీ అనుమతులు, R&R తదితర వాటి కోసం ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయలు కేటాయిస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఇందులో భాగంగానే లోయర్ మానేరు, మిడ్ మానేరు డ్యాంలు, కాడెం ప్రాజెక్టులలో నీటి నిల్వ సామర్థ్యం పెంపొందించేందుకు పూడికితీత చేపడుతున్నామని తెలిపారు. ఇదే తరహాలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వరప్రదాయిని నిజాం సాగర్, ఉత్తర తెలంగాణ జిల్లాలకు అత్యంత కీలకమైన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులలో కూడా పూడికితీత చేపట్టి రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యం పెంపొందిస్తామని ప్రకటించారు. కాలువ కట్టలపై సోలార్ విద్యుత్ ఉత్పత్తికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ లోపభూయిష్ట నిర్మాణం డిజైన్ల వల్ల కొన్నాళ్లకే కూలిపోయిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆక్షేపించారు. రైతాంగ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మేడిగడ్డ, సందిల్లా, అన్నారం బ్యారేజ్లను తిరిగి వినియోగంలోకి తీర్చేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల పేరిట లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేశారని, అయినప్పటికీ రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని దుయ్యబట్టారు. సిద్దాపూర్ రిజర్వాయర్ పనులు పూర్తి కోసం సవరించిన ప్రతిపాదనల మేరకు అవసరమైన నిధులను తప్పక కేటాయిస్తామని హామీ ఇచ్చారు. మరి వాళ్ళ హయాంలో నిర్మించబడి లోపభూయిష్టమైన డిజైన్, లోపభూయిష్టమైన కన్స్ట్రక్షన్ వల్ల వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. కానీ మేము దాన్ని రాజకీయం చేయడం లేదు. ఈ రోజు నేను మేడిగడ్డ బ్యారేజ్ పోయేది, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ మేరకు ఆ బ్యారేజ్ టెస్టింగ్ చేసి ఏ విధంగా తిరిగి ఆ 3 బ్యారేజీలు పునరుద్ధరణ చేయాలనో ఆ విషయాన్ని పరిశీలించడానికి నేను ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ గారు ఇప్పుడు మేడిగడ్డ పోతున్నాం. గతంలో అధికారంలో ఉన్న వాళ్ళు లక్షల కోట్లు ఖర్చు పెట్టారు కానీ తెలంగాణ రైతాంగానికి అంత ప్రయోజనం జరగలేదు. ఆలోచన చేయండి, 100 ఏళ్ల క్రితం నిర్మించిన నిజాం సాగర్, మీ కాన్స్టిట్యూన్సీ లో నిజాం సాగర్ చెక్కు చెదరలే, అట్లనే ఉంది. 3, 4, 5 ఏళ్ల కింద నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్ సంగతి ఏమైందో మేము అందరూ చూస్తున్నాం. గతంలో కాంగ్రెస్ హయాంలో నిర్మించిన, అంతకంటే ముందు నిర్మించిన నిజాం సాగర్ గాని, SRSP గాని, నాగార్జున సాగర్ గాని, జూరాల గాని అన్ని ప్రాజెక్టులు గట్టిగా నిలబడ్డాయి. కానీ గత ప్రభుత్వంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్ల గతి ఏమైందో, మరి కట్టిన కొన్నేళ్లకే ఏ విధంగా కూలిపోయినాయో దయచేసి అందరూ గమనించాలని చెప్పి మనం చేస్తున్నాం. పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరి రఘు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని MR గార్డెన్స్ లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ అధ్యక్షతన గ్రామ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ లహరి మాట్లాడుతూ పట్టణాన్ని
అభివృద్ధి చేసేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని, ప్రతి ఒక్కరూ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ప్లాస్టిక్ రహిత ఆర్మూర్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని, అదేవిధంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు పెంచడం జరుగుతుందని, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచినీటి సరఫరా చేస్తామని పేర్కొన్నారు. అనంతరం ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్రీహరిరాజు, వైస్ చైర్మన్ వెంకటరెడ్డి, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మన మున్సిపల్ పరిధి నుండి ఈ వార్డు సభలు నిర్వహించడం జరిగింది. ఈ వార్డు సభల ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఏంటంటే వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఎలాంటి సేవలు అందిస్తున్నారో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే మన మున్సిపల్ శాఖ నుండి రాబోయే వర్షాకాలం దృష్ట్యా భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంత ప్రజలకు లక్షల ఏర్పాట్లు కల్పిస్తామని, అలాగే హరితహారంలో భాగంగా మొక్కలు నాటడం జరుగుతుందని, అలాగే ప్లాస్టిక్ నిర్మూలన కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను. ఈ వర్షాకాలం వ్యాధి ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకుంటామని తెలియజేస్తున్నాను. 2 ఏళ్ళు కానీ 3 ఏళ్ళు కానీ పెన్షన్ బంద్ అయిందని తిరుగుతారు. కాకపోతే కార్డు మీద ఆల్రెడీ రాసి ఉంటుంది. 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు రాసి ఉంటుంది. ఆ డేట్ అయిపోగానే ఆటోమేటిక్గా పెన్షన్ కట్టాయి. వాళ్ళు అవి చూసుకోకుండా వాళ్ళ ఆఫీసులో కూడా తిరుగుతారు. కాబట్టి అదొకటి గమనించాలి. దాంట్లో పర్మనెంట్ అని ఉంటే మాత్రం లైఫ్ లాంగ్ మనిషి బతుకున్న రోజులు వస్తుంది. దాంట్లో బస్ పాసులు కూడా ఉంటాయి. ఇవన్నీ మీకు తెలిసిన విషయమే. రెండవది ఏంటంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ పెన్షన్ తీసుకుంటున్నారు. ముసలులు కానీ, వితంతులు కానీ, వికలాంగులు కానీ, చేనేత కార్మికులు కానీ, బీడీ కార్మికులు కానీ రకరకాల పెన్షన్ తీసుకుంటారు. ఏదైతే పోస్ట్ ఆఫీస్లో తీసుకునే వాళ్ళు తప్ప బ్యాంకు ఖాతాలో పడే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా లైవ్ సర్టిఫికేట్ అథెంటికేషన్ తీసుకోవాలి. ఓటీపీ అడగదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. మీకు హౌస్ లోన్ ఇస్తాం, మీ క్రెడిట్ కార్డు అప్డేట్ చేస్తాం, 40,000 నుండి ₹1,00,000 చేస్తాం. మీకు ఆశ చూపించి ఫోన్లలో ఎవరైనా మీకు ఓటీపీ అడిగితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటీపీ చెప్పొద్దు. ఎవరైనా తెలిసిన తర్వాత ఓటీపీ చెప్పుంటే మీకు ఆ అమౌంట్ అనేది ఫీజు కావాలంటే బ్యాంకులలో ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. మీ భర్తల నెంబర్ గుర్తు లేకుండా 1930 మాత్రం గుర్తుపెట్టుకోండి. మన అవసరాలకు ఎమర్జెన్సీ సర్వీస్లో డయల్ 101 అన్ని డిపార్ట్మెంట్ లింక్ ఉన్నది. 112 ఫైర్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, పోలీసు కానీ మనకి ఎమర్జెన్సీలో ఏం చేయాలో తోచదనమాట. అలాంటప్పుడు ఈ నెంబర్ను కాల్ చేస్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఒకటి సైబర్ నేరాలు మాత్రం 1930 కాల్ చేయండి. భారతదేశ ప్రధానిగా అధిక రోజులు పరిపాలించిన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని బీజేపీ జిల్లా నాయకులు కలిగుట గంగాధర్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గల నాగలింగేశ్వర స్వామి ఆలయంలో నరేంద్ర మోడీ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కలిగుట గంగాధర్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ భారతదేశ ప్రధానిగా నేటితో 4,399 రోజులు పూర్తి చేసుకొని అత్యధిక రోజులు భారత ప్రధానిగా సేవలు అందించిన ఘనత దక్కించుకున్నారని అన్నారు. ప్రజల ఆశీస్సులతో ఆయన మరిన్ని రోజులు ప్రధానమంత్రిగా కొనసాగి భారతదేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. నాగలింగేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రధాని ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజయ్య, నారాయణ, శ్యామ్ సుందర్, అజయ్, శ్రీనివాస్, మాణిక్యం, రమేష్, రూపేష్ తదితరులు ఉన్నారు. ప్రధానమంత్రి గారు అయిన తర్వాత అన్ని వర్గాల సంక్షేమే ధ్యేయంగా విశ్వ గురువుగా భారతదేశాన్ని అగ్రగామి దేశంగా ఎదిగే విధంగా వారు సంపూర్ణంగా వారు అన్ని విధాల 24/7 ఏ మాత్రం ఏ రోజు కూడా ఒక్కరోజు లీవ్ తీసుకోకుండా నిరంతరం ప్రజల సంక్షేమం కొరకే వారు పాటుపడతా ఉన్నారు. మేము నాగలింగేశ్వర స్వామి ఆలయంలో వారు సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలని, నిండు నూరేళ్లు సుఖ సంతోషంతో ఉండాలని, ప్రజలకు మరింత సేవ చేసే విధంగా ఆ ఈశ్వరుడు తనకు ఇంకా శక్తినివ్వాలని మేమందరం కూడా పూజా కార్యక్రమాలు చేసి ఆ మహాశివుని వేడుకోవడం జరిగింది. ఆ శివుని ఆశీర్వాదంతో ఇంకా మన భారతదేశం అగ్రగామిగా చెందే విధంగా, ఇంకా ప్రజలకు సంపూర్ణమైన సంక్షేమ ఫలాలు అందించే విధంగా మోడీజీకి కృషి చేయాలని, ఆ విధంగా భగవంతుడు శక్తినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన నాగలింగేశ్వర ఆలయ కమిటీ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో జూలై 31వ తేదీన నిర్వహించబోయే యూత్ కాన్ఫరెన్స్ అండ్ ఎడ్యుకేషనల్ సెమినార్కు ఆహ్వానించబడ్డ ట్రస్మా జిల్లా అధ్యక్షుడు శ్రీ భాషిత పాఠశాల సుందర్ను ఆర్మూర్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ శ్రీ భాషిత పాఠశాల కరెస్పాండెంట్ ట్రస్మా జిల్లా అధ్యక్షుడు పోలపల్లి సుందర్కు ఆటా తరపున ఆహ్వానం అందటం గర్వకారణమని అన్నారు. కార్యక్రమంలో విలువైన సందేశాలను అందివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మల్లయ్య, ప్రవీణ్ పవార్, రాష్ట్ర నాయకులు కాంతి గంగారెడ్డి, మానస గణేష్, మాజీ మండల అధ్యక్షుడు ప్రసాద్, గోపీకృష్ణ, వేణు, బబ్లు, ప్రకాష్, రామకృష్ణ, మల్లేష్, గంగారెడ్డి, సాగర్ తదితరులు పాల్గొన్నారు. అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలో జూలై 31వ తారీఖు నుంచి ఆగస్టు 2వ తారీఖు వరకు జరగబోయే అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారి కన్వెన్షన్ చాలా గొప్పగా జరుగుతుంది. అటువంటి కన్వెన్షన్ కు నాకు ట్రస్మా జిల్లా ప్రెసిడెంట్ గా ఒక ఆహ్వానం పొందడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ట్రస్మా ప్రతి మారుమూలలోని పల్లెటూరులోని ప్రతి కరెస్పాండెంట్ కు ఎంతో ఒక బలంగా ధైర్యంగా నిలబడి ట్రస్మా ఈ రోజు తెలంగాణలో అత్యధిక స్కూళ్లను ఒక గొప్ప చేయడానికి ప్రయత్నం చేస్తుంది. విద్యాభివృద్ధిలో కూడా ట్రస్మా తన వంతుగా అందరి కరెస్పాండెంట్స్ ని ఎంపవర్ చేస్తూ మారుమూల ప్రాంతాల్లో కూడా విద్యాభివృద్ధికి తోడ్పడుతున్న ట్రస్మాను ఇలా రికగ్నైజ్ చేయడము నేను అదృష్టంగా భావిస్తున్నాను. అంటే అమెరికన్ తెలుగు అసోసియేషన్ వాళ్ళు జూలై 31 నుంచి ఆగస్టు 2వ తారీఖు వరకు ఈ సంవత్సరం నిర్వహించబోయే వాళ్ళు యూత్ కాన్ఫరెన్స్ మరియు ఎడ్యుకేషనల్ సెమినార్ కి ఆటా తరపున మా యొక్క ఆర్మూర్ వాస్తవ్యులు శ్రీ భాషిత స్కూల్ కరెస్పాండెంట్ మరియు మా యొక్క ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ట్రాస్మా జిల్లా అధ్యక్షుడైనటువంటి కోలపల్లి సుందర్ గారికి ఆటా తరపున ఇన్విటేషన్ రావడము, అక్కడ పాల్గొని వారి యొక్క విలువైన సందేశం ఇవ్వాల్సిందిగా ఆ ఆటా వారు మన ట్రాస్మా అధ్యక్షుని సందేశాన్ని కోరడం చాలా గర్వకారణం. మా ట్రాస్మా సభ్యులందరం కూడా చాలా గర్వపడుతున్నాం. విద్యాభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి సుందర్ గారికి ఈ గౌరవం లభించడం, మా ట్రస్మా ప్రెసిడెంట్ జిల్లా ప్రెసిడెంట్ గా దీనికి గౌరవం లభించడం మాకు చాలా ఆనందంగా ఉంది. అమెరికాలో కూడా మన ట్రస్మాను తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ను గుర్తించి మన నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడికి ఆహ్వానం పంపడం చాలా గొప్ప విషయం. ఆర్మూర్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలన్నీ కూడా విద్యాభివృద్ధికి కృషి చేస్తూ ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలకు వెళ్లాలని కోరుకుంటూ విద్యాభివృద్ధిలో మా యొక్క పాత్ర ఎంతో గొప్పగా ఉంది. అదేవిధంగా కంటిన్యూ చేస్తామని తెలియజేసుకుంటూ ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో గల అయ్యప్ప స్వామి దేవాలయంలో 2వ బుధవారం సందర్భంగా మాసపూజ అన్నదాన కార్యక్రమాన్ని అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గురుస్వామి నాగేశ్ శర్మ అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. SHO సత్యనారాయణ గౌడ్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. గురుస్వామి నాగేశ్ శర్మ మాట్లాడుతూ ప్రతి నెల 2వ బుధవారం అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు, అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. హిందూ ధర్మాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించిన ఆశనగారి రాజేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులకు అయ్యప్ప ఆశీస్సులు ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు పుట్టి మురళి, కార్యదర్శి మిసాల రవి, కోశాధికారి నర్సారెడ్డి, సహాయ కోశాధికారి ఒడ్డెన్న, సభ్యులు పెంట జలంధర్, జనార్దన్ గౌడ్, పోల సుధాకర్, సత్యనారాయణ, గంగమోహన్, జంబి హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకటరెడ్డి, జంబి హనుమాన్ ఆలయ కమిటీ డైరెక్టర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, అయ్యప్ప భక్తులు తదితరులు ఉన్నారు. ఆలయంలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ బుధవారం నాడు ప్రత్యేక పూజా కార్యక్రమం, అన్నప్రసాద కార్యక్రమం ఉంటుంది. కాబట్టి భక్తులు ఇటు విషయాన్ని గమనించి ప్రతి నెల 2వ బుధవారం నాడు అయ్యప్ప దేవాలయం జంబి హనుమాన్ ప్రాంగణం గల అయ్యప్ప దేవాలయంలో మాస పూజ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వర్తిస్తున్నటువంటి అయ్యప్ప సేవా సమితి కార్యవర్గ సభ్యులకు మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అయ్యప్ప భక్తులందరికీ కూడా ఆ అయ్యప్ప స్వామి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని అయ్యప్ప స్వామి ప్రార్థిస్తూ ఈ రోజు ముఖ్యంగా ఆర్మూర్ సిఐ గారు కూడా సత్యనారాయణ గౌడ్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అయ్యప్ప ప్రసాదాన్ని స్వీకరించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా పేరున ఆ అయ్యప్ప స్వామి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని అయ్యప్ప స్వామిని ప్రార్థిస్తున్నాం. ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామంలో ఇల్లు దగ్ధమైన రాజమల్లు కుటుంబాన్ని ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి ఫౌండేషన్ రాజశేఖర్ పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా కలిసి ఉండే గ్రామాల్లో ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమని అన్నారు. కుటుంబ సభ్యులపై దాడి చేసి ఇల్లు దగ్ధం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ముత్తెన్న, ఫౌండేషన్ ప్రతినిధులు రాంప్రసాద్, సురేష్, శేఖర్, భీమయ్య తదితరులు ఉన్నారు. వీరికి ఇమ్మీడియట్ గా వారికి సహాయం అందించాల్సిన
పరిస్థితి ఉంది. ప్రజాప్రతినిధులు కేవలం మాటలకే పరిమితం కాకుండా వీలైనంత ప్రభుత్వం వరకు వచ్చేంత వరకు కాకుండా వారికి తోచినంత సహాయం చేస్తూ వారిని ఇమ్మీడియట్ గా, ఎందుకంటే వారి యొక్క భయానకమైన దృశ్యం కలలో కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా వీళ్ళందరి మదిలో కనబడుతుంటది. ఆ అగ్రహ జ్వాలలు, ఆ మంటలు, ఆ దమనకాండ, ఆ దహనకాండ ఏదైతే జరిగిందో క్షమించరాని నేరం ఇది. మానవత్వం కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండిస్తూ వారికి చేదోడుగా వాదోడుగా ఉండాల్సినటువంటి ఈ తరుణంలో ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి మేము కొంచెం సహాయం చేద్దామని అనుకున్నాం. అందరినీ కూడా చైతన్యపరుస్తూ ఇటువంటి సంఘటనలు మరీ పునరావృతం కాకుండా కంపల్సరీగా మనం దీన్ని ఖండిస్తూ, తన చేతుల్లో ఎవరు కూడా తీసుకునే ఇది లేదు, ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడగలసినటువంటి ఈ తరుణంలో ఇంత ఘోరానికి పాల్పడకూడదు. కాబట్టి వారికి కూడా 100% చట్టం, ధర్మం, న్యాయం కంపల్సరీగా ఆ చట్టాలను ప్రకారం వాళ్ళని శిక్షించడానికి అవకాశం ఇవ్వాలా. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన యూరియా యాప్ను వెంటనే ఎత్తివేయాలని సిపిఎం డివిజన్ కార్యదర్శి వెంకటేష్ డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని శాస్త్రీనగర్లో గల సిపిఎం కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులను నిట్ట నిలువున ముంచడానికి యూరియా యాప్ను తీసుకువచ్చిందని, 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోగానే ప్రజలపై కేంద్ర ప్రభుత్వం భారాలు మోపుతుందని పేర్కొన్నారు. వెంటనే యూరియా యాప్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని ఏడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కమిటీ సభ్యులు గంగాధర్, ఎల్లయ్య, నవీద్ తదితరులు ఉన్నారు. వరి ఇంకా నాట్లు ముమ్మరంగా పెరుగుతున్న కొద్దీ యూరియా యొక్క పరిస్థితి ఏంటిది అంటే ప్రభుత్వం దగ్గర ముందస్తు ఒక ప్రణాళిక లేదు. ఎన్ని ఎకరాల్లో ఏమేమి పంటలు వేస్తారనేటటువంటి అంచనా లేదు. ఖాళీ ఈరోజు రైతులను ఇబ్బందులకు గురి చేయడానికి ఈరోజు పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ యాప్ యూరియా కొరత అనేది సృష్టించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని విడనాడాలి. అట్లాగే పెంచినటువంటి ఈ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి. దాంతోపాటుగా మద్దతు ధరలు కూడా ఏదైతే స్వామినాథన్ కమిటీ సిఫారసు చెప్పిన ప్రకారం మరి రైతులకి పెట్టినటువంటి పెట్టుబడి సగం కలిపి ఇవ్వాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రేపు భవిష్యత్తులో ప్రభుత్వం కనుక ఇదే రకంగా మొండిగా ఉంటే రైతాంగం పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతారు. వాటితో పాటు మరి రైతు సంఘాలు, కమ్యూనిస్టు పార్టీగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని. ఆర్మూర్ పట్టణానికి చెందిన సామాజిక సేవకుడు తులసికుమార్ పట్వారి ఉత్తమ పర్యావరణ మిత్ర జాతీయ అవార్డు అందుకున్న సందర్భంగా పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులతో పాటు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, రోటరీ సభ్యులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి యువతకు తులసికుమార్ సేవలు ఆదర్శమని కొనియాడారు. అనంతరం తులసికుమార్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో అవార్డు అందుకోవడం గర్వంగా ఉందని, సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని పేర్కొన్నారు. పర్యావరణ మిత్ర నేషనల్ అవార్డు గౌరవనీయ మాజీ గవర్నర్ చేతుల మీదుగా స్వీకరించినందుకు అందరికీ గర్వకారణం. మరియు ఆరుమూరు నేల పులకించిపోతుంది మా తులసిని చూసి. ఇలానే ఎన్నో ప్రజాపరణ చేస్తూ ఇట్లాంటి అవార్డులు ఎన్నో గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆరుమూరు ప్రజలు ఎప్పుడు నిన్ను నీ సేవలను గుర్తించుకుంటారని, నువ్వు ఆరుమూరు గంటకు పేరు చేస్తామని మనస్ఫూర్తిగా కోరుతాను. తమ్ముడు తులసి పట్వార్ గారు పర్యావరణ దినం సందర్భంగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు చేతుల మీదుగా తెలంగాణ యూనివర్సిటీలో అవార్డు అందుకోవడం జరిగింది. వారికి ఆర్మూర్ నియోజకవర్గం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఎన్నో సేవా కార్యక్రమాల్లో ముందుండి యువతకి ఆదర్శంగా నిలవాలని, రాష్ట్రంలో కాకుండా దేశంలోనే పెద్ద పెద్ద అవార్డ్స్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆర్మూర్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను పోలీసులు గుర్తించి బాధితులకు అందజేశారు. సిఈఐఆర్ పోర్టల్ సహాయంతో ట్రేస్ చేసిన మొత్తం 6 మొబైల్ ఫోన్లను ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ బాధితులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్హెచ్ఓ మాట్లాడుతూ రికవరీ చేసిన మొబైల్ ఫోన్లలో 1 సంవత్సరం లోపు పోయిన 4 ఫోన్లు, 2 సంవత్సరాల లోపు పోయిన 2 ఫోన్లు ఉన్నాయని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఫోన్లను గుర్తించి యజమానులకు అందజేయడం జరిగిందని అన్నారు. తమ విలువైన మొబైల్ ఫోన్లను తిరిగి అందించిన పోలీసు అధికారులకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి పుట్టినరోజును వేల్పూర్ మండలంలోని పచ్చలనడుపుడ గ్రామంలో వేల్పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం నరసారెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు గుడాల మోహన్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు టక్కూరి గంగాధర్, కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఉంటూ వారి సేవలు రాష్ట్ర ప్రజలకు అందించాలని కోరుకుంటున్నామని తెలిపారు. రైతు బిడ్డ, రైతు నాయకుడిగా ఎదిగి రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్గా సేవలు అందిస్తున్న అన్వేష్ రెడ్డికి వేల్పూర్ మండల కాంగ్రెస్ తరపున, ప్రజల తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ గడ్డం నరసారెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు గుడాల మోహన్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు టక్కూరి గంగాధర్, సొసైటీ డైరెక్టర్ గట్టవతల నరసయ్య, కాంగ్రెస్ నాయకులు జెల్ల భూమన్న, హలీం, నెహ్రూ,
తదితరులు, నచ్చనగారి గంగారెడ్డి, చేపూర్ మోహన్, గడ్డల నర్సయ్య, సదానంద్ తదితరులు ఉన్నారు. వేల్పూర్ మండలంలోని అక్లూర్ గ్రామంలో బుధవారం గ్రామ సర్పంచ్ జిన్నా జనార్దన్ అధ్యక్షతన గ్రామ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ బాలకిషన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ సర్పంచ్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధి, వర్షాకాల సన్నద్ధత, సురక్షిత త్రాగునీటి సరఫరా, ఘన వ్యర్థాల నిర్వహణ, జల సంరక్షణ, వన సంరక్షణ, మొక్కల పెంపకం, వన మహోత్సవం నిర్వహణ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. తడి పొడి చెత్తతో పాటు గాజు ముక్కలు, డైపర్లు, శానిటరీ నాప్కిన్లను వేరువేరుగా వర్గీకరించి చెత్త సేకరణ సిబ్బందికి అందించాలని, ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని తగ్గించాలని తెలిపారు. వివిధ శాఖల అధికారులు చేస్తున్న పనులు, ప్రభుత్వం అందిస్తున్న పనులను తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బాలకిషన్, ఆర్ఐ గోపాల్, లైన్ ఇన్స్పెక్టర్ రాజలింగం, వ్యవసాయ విస్తరణాధికారి సాయిరాం, జీపీఓ ఆశాలు, అంగన్వాడీలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు, జీపీ సెక్రటరీ మహేష్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఒక సంవత్సరం నాకు ఒక అవకాశం ఏమని చెప్తున్నా. ఖచ్చితంగా ప్రతి రోజు ఏ టీచర్ వచ్చింది, ఏ టీచర్ రాలేదు, ఆ టీచర్ ఎందుకు రాలేదని చెప్పేసి కూడా నేను ఖచ్చితంగా పర్యవేక్షిస్తా. ఖచ్చితంగా స్కూల్లోకి వెళ్తాం. నా గ్రామము, నా స్కూల్ బాగుంటేనే నేను బాగుంటా. నేను బాధ్యత తీసుకుంటాను. మీ పిల్లల భవిష్యత్తు ప్రైవేట్ స్కూళ్ళల్లో పోతే బాగుంటుంది అనుకుంటే ఇలా సర్పంచ్ గా నేను మీ ఊళ్ళో ఉండకపోతుంది. ఇలా మన ఊర్లో ఎంతమంది జాబాలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని జాబా ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళకి ఎంతమందికి జాబులు వచ్చినాయి. అనవసరమైన ఖర్చులమ్మా, అనవసరమైన ఖర్చు. దయచేసి ఈ విషయంలో మన గ్రామ ప్రజలు ఆలోచించి ఒక సంవత్సరం నాకు అవకాశం ఇచ్చి టీచర్ల మీద నేను ఖచ్చితంగా నాకు ఒక ఇన్స్ట్రక్షన్ ఉన్నది. ఖచ్చితంగా రోజు ఏ టీచర్ వచ్చింది, ఏ టీచర్ రాలే, ఏ పిల్లాడు బయట తిరుగుతుండు, అవసరమైన వార్డు మెంబర్లు. నందిపేట్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో వివిధ ధృవపత్రాల జారీ ప్రక్రియ తీవ్ర జాప్యానికి గురవుతుందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఆదాయ, కుల, నివాస, జనన, మరణ ధృవపత్రాలతో పాటు ఇతర కీలక సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రజలు వారాల తరబడి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఆశించిన ఫలితం కనిపించడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జూన్ 15 నుండి పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు అవసరమైన ఆదాయ, కుల, నివాస ధృవపత్రాలు అందకపోవడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. కొత్త అడ్మిషన్లు, స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్, వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాల కోసం ఈ ధృవపత్రాలు అత్యంత కీలకమైనవిగా ఉండగా వాటి జారీలో జరుగుతున్న జాప్యం విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళనను పెంచుతుంది. దరఖాస్తులు సమర్పించి రోజులు తరబడి గడుస్తున్నప్పటికీ సంబంధిత శాఖల నుండి సరైన స్పందన లభించడం లేదని చెప్తున్నారు. ఒక సర్టిఫికేట్ కోసం పలుమార్లు కార్యాలయానికి వెళ్లాల్సి రావటం, గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొనడం ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా మారిందని వాపోతున్నారు. మండల కేంద్రంలోని ఈ పరిస్థితి ఉంటే మారుమూల గ్రామాల ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చునని వారు పేర్కొంటున్నారు. శ్రీలంక రాజధాని కొలంబోలో జరుగుతున్న అంతర్జాతీయ సాంస్కృతిక కార్యక్రమాల్లో తెలంగాణ ప్రతిభ మరోసారి ప్రపంచ వేదికపై మెరిసింది. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం జాన్కంపేట్ గ్రామానికి చెందిన బొమ్మకంటి సహస్ర కూచిపూడి నృత్య ప్రదర్శనతో అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకట్టుకుంది. భారతదేశం తరపున తెలంగాణకు ప్రాతినిధ్యం వహించిన సహస్ర నృత్య ప్రదర్శనను అద్భుతంగా ఆవిష్కరించి అందరి ప్రశంసలు అందుకుంది. సహస్ర జాన్కంపేట్ గ్రామానికి చెందిన బొమ్మకంటి మానస, హరీష్ గౌడ్ దంపతుల కుమార్తె. చిన్న వయసులోనే నృత్య రంగంలో ప్రతిభ కనబరుస్తూ అంతర్జాతీయ వేదికలపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదిస్తుంది. ఈ సందర్భంగా సహస్ర మాట్లాడుతూ ఇది నేను పాల్గొంటున్న 2వ అంతర్జాతీయ కార్యక్రమమని, ప్రభుత్వం నుంచి మరింత సహకారం అందితే భవిష్యత్తులో ఇంకా ఎన్నో అంతర్జాతీయ కార్యక్రమాల్లో పాల్గొని దేశానికి, రాష్ట్రానికి పేరు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొంది. తన విజయానికి సహకరించిన గురువు పద్మలతకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. తెలంగాణకు, నిజామాబాద్ జిల్లాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన సహస్రకు స్థానిక ప్రజలు, కళాభిమానులు అభినందనలు తెలియజేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉత్తర తెలంగాణ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తామన్న రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సిద్దాపూర్ రిజర్వాయర్ పనులను పరిశీలించిన మంత్రి. ఆర్మూర్ జంబి హనుమాన్ అయ్యప్ప దేవాలయంలో 2వ బుధవారం సందర్భంగా మాస పూజ, అన్నదాన కార్యక్రమాలు. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్. ఆర్మూర్ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామన్న మున్సిపల్ చైర్పర్సన్ గోనెలహరి. పెర్కిట్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వార్డు సభ. యూరియా యాప్ను తొలగించాలని సిపిఎం డిమాండ్. రైతులను ఇబ్బందులకు గురి చేస్తే ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్న సిపిఎం నాయకులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.